ఇక్కడ 95 క్వశ్చన్ నుంచి మనం డిస్కస్ చేస్తాము. ఇది లాస్ట్లో కొంచెం డిస్కస్ చేసిన లాస్ట్ వీడియోలో. ఓకే, ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ కోపాలిమర్. కోపాలిమర్ అంటే మామూలుగా పాలిమరైజేషన్, అడిషనల్ పాలిమరైజేషన్, కండెన్సేషన్, కోపాలిమరైజేషన్ అనే రకాలు ఉన్నాయి. అడిషనల్ పాలిమర్లో సింగిల్ టైప్ ఆఫ్ మోనోమర్ ఉంటుంది. సింగిల్ టైప్ ఆఫ్ మోనోమర్ అన్ని ఎన్ నెంబర్ ఆఫ్ మోనోమర్స్ సేమ్ ఒకే టైప్ ఆఫ్ మోనోమర్ ఉంటుంది. సో అడిషనల్ పాలిమరైజేషన్ అంటారు దాన్ని. కోపాలిమరైజేషన్లో 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ మోనోమర్స్ ఉంటాయి అన్నమాట. ఎన్ ప్లస్ ఎం అనే 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ మోనోమర్స్, డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉండే మాలిక్యూల్స్ జరిగితే దాన్ని కోపాలిమరైజేషన్ అంటారు. ఇక్కడ పాలివినైల్ క్లోరైడ్లో మోనోమర్ ఓన్లీ సింగిల్ మోనోమర్, దట్ ఈస్ సింగిల్ టైప్ ఆఫ్ మోనోమర్ వినైల్ క్లోరైడ్. దిస్ ఇస్ ద స్ట్రక్చర్. టెఫ్లాన్లో పాలిటెట్రాఫ్లోరో ఈథిన్. సో ఈథిన్ లాగానే ఉంటుంది, హైడ్రోజన్ ప్లేస్లో ఫ్లోరిన్ ఉంటే దాన్ని టెట్రాఫ్లోరో ఈథిన్ అంటారు. పాలిథిన్ అంటే ఇంకా సేమ్, ఫ్లోరిన్ బదులు హైడ్రోజన్స్ ఉంటే దాన్ని పాలిథిన్ అంటారు. ఇంకా బ్యూనాయిస్ రబ్బర్లో వచ్చేసి బ్యూనాయిస్ రబ్బర్ వచ్చేసి 1,3-బ్యూటాడైన్ ప్లస్ స్టైరిన్, వినైల్ బెంజిన్ స్టైరిన్ అంటారు. సో ఇలా ఇది ఒక మోనోమర్, ఇది ఒక మోనోమర్, 2 డిఫరెంట్ టైప్ మోనోమర్ ఉండాలి. దిస్ ఇస్ దన్ ఎగ్జాంపుల్ ఫర్ కోపాలిమర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాలిమర్ కంటైన్స్ ద నైట్రోజన్ యాటమ్స్. దీంట్లో నైట్రోజన్ యాటమ్స్ ఉండే పాలిమర్ ఏది? పాలివినైల్ క్లోరైడ్లో ఇందాకే చెప్పాను వినైల్ క్లోరైడ్. దీంట్లో మనకు నైట్రోజనే ఉండదు, కార్బన్, హైడ్రోజన్, క్లోరిన్స్ ఉంటాయి. బెకలైట్ వచ్చేసి కండెన్సేషన్ పాలిమరైజేషన్కి ఈజ్ ఎగ్జాంపుల్. దీన్ని థర్మోసిట్టింగ్ పాలిమర్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. దీంట్లో ఫీనాల్ ప్లస్ ఫార్మాల్డిహైడ్ ఇవి రెండు స్టెప్ వైజ్ పాలిమరైజేషన్ జరిగి, కండెన్సేషన్ పాలిమరైజేషన్ జరిగి మనకు బెకలైట్ అనేది ఫామ్ అవుతుంది. ఫీనాల్ ప్లస్ ఫార్మాల్డిహైడ్ మోనోమర్స్ అనమాట. దీంట్లో కూడా నైట్రోజన్ ఉండదు, కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్స్ ఉంటాయి. నెక్స్ట్ టెఫ్లాన్ అంటే పాలిటెట్రాఫ్లోరో ఈథిన్ మోనోమర్. దీంట్లో కూడా ఫ్లోరిన్, హైడ్రోజన్, కార్బన్స్ ఉంటాయన్నమాట. సో ఇది టెట్రాఫ్లోరోఈథిన్. నైలాన్ వచ్చేసి ఇట్ ఈజ్ ఆల్సో ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ఏ కండెన్సేషన్ పాలిమరైజేషన్. దీంట్లో వచ్చేసి అడిపిక్ యాసిడ్ అంటే మనకు CH2 4 CH2 గ్రూప్స్ ఉండి అటు సైడ్ ఇటు సైడ్ COH గ్రూప్స్ ఉంటాయి. దిస్ ఇస్ ద అడిపిక్ యాసిడ్. నెక్స్ట్ ప్లస్ హెగ్జామైన్ అంటే హెగ్జామిథిలిన్. ఇలాంటి CH2 గ్రూప్స్ 6 ఉండి అటు సైడ్ ఇటు సైడ్ అమైన్ గ్రూప్స్ ఉంటాయి, NH2 గ్రూప్స్ ఉంటాయి. ఇది హెగ్జామైన్ అంటారు. హెగ్జామిథిలిన్ డైఅమైన్, హెగ్జామిథిలిన్ డైఅమైన్. ఇక్కడ నైట్రోజన్ ఉంది కాబట్టి నైట్రోజన్ ఉండే ఇక్కడ పాలిమర్ ఏంటంటే నైలాన్ ఫామ్ అయ్యేది అడిపిక్ యాసిడ్ ప్లస్ హెగ్జామిథిలిన్ డైఅమైన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఐసోప్రీన్ ఈజ్ ఎ మోనోమర్. ఐసోప్రీన్లో టెఫ్లాన్లో ఏంటి మోనోమర్? టెట్రాఫ్లోరో ఈథిన్. ఇందాకే చెప్పాను టెట్రాఫ్లోరో ఈథిన్ ఇస్ ద మోనోమర్. ఫ్లోరిన్ ఉంటుంది 4 చోట్ల. నైలాన్లో కూడా చెప్పాను అడిపిక్ యాసిడ్ ప్లస్ హెగ్జామైన్. పాలివినైల్ క్లోరైడ్లో వినైల్ క్లోరైడ్. సో న్యాచురల్ రబ్బర్లో మనకు మోనోమర్ అంటే ఐసోప్రీన్ అంటే ఏంటంటే 2-మిథైల్, ఇది 1,3-బ్యూటాడైన్. సెకండ్ పొజిషన్లో మిథైల్ గ్రూప్ ఉంటే 2-మిథైల్ 1,3-బ్యూటాడైన్ ఐసోప్రీన్ అంటారు. ఇది ఇలా నెంబర్ ఆఫ్ ఐసోప్రీన్ అండర్గో ద అడిషనల్ పాలిమరైజేషన్ టు ఫామ్ ద లీనియర్ పాలిమర్, దట్ ఈస్ ద న్యాచురల్ రబ్బర్ అనమాట. ఈ న్యాచురల్ రబ్బర్ డ్యూరబిలిటీ, టెన్సైల్ స్ట్రెంత్ తక్కువ ఉంటుంది. దీనికి సల్ఫర్ యాడ్ చేయడం వల్ల మనకు ఫామ్ అయ్యే రబ్బర్ను వల్కనైజ్డ్ రబ్బర్ అని అంటారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ద ఓన్లీ లిక్విడ్ ఫ్యూయల్ ఇన్ నేచర్ అంటే నేచర్లో అవైలబుల్ అయ్యే లిక్విడ్ ఫ్యూయల్ ఏంటి అని. ఇప్పుడు ఇక్కడ మనకు చాలా ఫ్యూయల్స్ ఇచ్చారు, కిరోసిన్, డీజిల్, పెట్రోల్. ఇవన్నీ కూడా మనకు సెకండరీ ఫ్యూయల్స్ అనమాట. ఇవి న్యాచురల్గా అవైలబుల్ అవ్వవు. మనకు అవైలబుల్ అయ్యేది పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ న్యాచురల్గా అవైలబుల్ అవుతాయి. ఇవి ప్రైమరీ ఫ్యూయల్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. వీటి నుంచి ఈ పెట్రోల్, డీజిల్, కిరోసిన్ అనేది డిరైవ్ చేస్తారు. ఇవన్నీ కూడా సెకండరీ ఫ్యూయల్ అవుతాయి. న్యాచురల్గా అవైలబుల్ అయ్యే ఫ్యూయల్ ఏంటంటే పెట్రోలియం, గ్యాస్ అయితే న్యాచురల్ గ్యాస్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ద మీడియం విచ్ రియాక్ట్స్ విత్ ద పొల్యూటెంట్. ఏదైనా పొల్యూటెంట్స్ను రియాక్ట్ చేసి దాన్ని పొల్యూషన్ లెవెల్ని డిక్రీజ్ చేసే మీడియంని ఏమంటారంటే సింక్ అంటారనమాట. సో ఈ పొల్యూటెంట్ వల్ల ఎఫెక్ట్ అయ్యే
ఎఫెక్ట్ అయ్యే పార్ట్ని ఏమంటారు, రిసెప్టార్ అంటారు. ఇప్పుడు మనకు పొల్యూషన్ వల్ల కళ్ళు బర్న్ అయినాయి అనుకోండి, రెడ్గా అయిపోయినాయి అనుకో, కళ్ళు ఏమైతే ఐస్ వచ్చేసి రిసెప్టార్ అవుతుంది. ఈ పొల్యూటెన్స్ను అబ్జార్బ్ చేసుకునేది ప్లాంట్స్ కానీ సీస్ కానీ ఇలాంటివన్నీ కూడా సింక్ అవుతాయి అన్నమాట. సో దిస్ ఇస్ ద మీడియం విచ్ రియాక్ట్స్ విత్ ద పొల్యూటెంట్ ఈజ్ కాల్డ్ ద సింక్. ద మీడియం విచ్ అఫెక్ట్స్ బై ద పొల్యూటెంట్ అన్నప్పుడు రిసెప్టార్ వస్తుంది అనమాట. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ పేపర్లో, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఎస్టిమేషన్ ఆఫ్ కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. సో సిఓడిని కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటారు. ఏదైనా వాటర్లో ఆర్గానిక్ పొల్యూటెంట్స్ ఏమైనా ఉన్నప్పుడు ఆర్గానిక్ పొల్యూటెంట్ ఆక్సిడైజ్ చేయడం కోసం ఆక్సిడైజింగ్ ఏజెంట్ అనేది యూజ్ చేస్తాం. ఎలాంటి ఆక్సిడైజింగ్ ఏజెంట్ని యూజ్ చేస్తామంటే ఇక్కడ మనకు మిథైల్ ఆరెంజ్ ఉంది, అది ఇండికేటర్స్. నెక్స్ట్ యాలమ్, ఇది వాటర్ ప్యూరిఫై చేయడానికి వస్తారు. కాల్షియం ఆక్సీక్లోరైడ్, ఇది వచ్చేసి మన బ్లీచింగ్ పౌడర్ ప్లస్ అసిడిక్ మీడియం. ఏది యూజ్ చేస్తామంటే పొటాషియం డైక్రోమేట్, అసిడిఫైడ్ పొటాషియం డైక్రోమేట్ వచ్చేసి ఆక్సిడైజింగ్ ఏజెంట్, అంటే ఇక్కడ ఉన్న ఆర్గానిక్ పొల్యూటెంట్స్ను ఆక్సిడైజ్ చేయడం కోసం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే.